హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ హరిలో రంగ హరి. ఈ కథ రచించిన వారు వాసా ప్రభావతి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. సంక్రాంతి నెల పట్టింది మొదలు. ఊరిడి మంది ఆ పాట వినబడగానే హరిదాసు వచ్చేస్తున్నాడంటూ హడాహుడి పడతారు. నిన్నటిదా మొన్నటిదా ఎన్నాళ్ల నుంచో ఆ పాట వినబట్టం, హరిదాసు రావటం అలవాటైపోయింది. పల్లెలకు సంక్రాంతి పెద్ద పండుగ. నెల పట్టింది మొదలు. ఆడవారు పిల్ల పెద్ద తేడా లేకుండా ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గులు పెడతారు. ఆ ముగ్గుల మధ్యలో కన్నెపిల్లలు గొబ్బెమ్మలు పెట్టి వాటికి బంతిపూలు అలంకరిస్తారు. రేగిపళ్ళు నైవేద్యం పెడతారు. హరిలో రంగ హరి అంటూ హరిదాసు వచ్చి ముగ్గులు తొక్కకుండా చిరుతలతో గంతులు వేస్తాడు. ఆ ఉదయపు వేళలోనే హరిదాసుకు ముందో వెనకో గంగిరెద్దుల వాళ్ళు వస్తారు. అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటుంటే ఆ గంగిరెద్దు నిజంగానే ముందు కాళ్ళు వంచి దండం పెడుతుంది. పల్లె జనాలకు అదో పెద్ద వినోదం. రోజు విడిచి రోజు దేవుని ఊరేగింపు. అప్పటికే ధాన్యం పంట ఇళ్లకు వచ్చి ఉంటుంది. కొత్త ధాన్యం ఆడించి పెట్టుకుంటారు. అందరికీ బియ్యం ఇస్తూ సంబరపడిపోతూ ఉంటారు. ఆ రోజు ఉదయం 9 గంటలయ్యింది. హరిలో రంగ హరి అంటూ హరిదాసు సంకీర్తన చేసుకుంటూ బయలుదేరాడు. ఆ వీధిలో యశోదమ్మ గారింటికో ప్రత్యేకత. హరిదాసు ఆ ఇంటి ముందు ఆగి చేతిలోని చిడతలు వాయిస్తూ హరిలో రంగ హరి అంటూ పాడుతూ తన్మయత్వంతో నాట్యం చేస్తున్నాడు. ఎర్రని పంచె, నడుముకు మరో ఎర్ర కండువా చుట్టాడు. తల మీద తలతలలాడే ఆ ఎర్రని రాగి చెంబు, దానికి బంతిపూల మాల ఒకటి చుట్టాడు. మరో దండ మెళ్ళో వేసుకున్నాడు. నుదుట చేతుల మీద పంగనామాలు పెట్టుకున్నాడు. ఎర్రగా మెరిసే చెంబుకు కూడా 3 నామాలు పెట్టాడు. చేతిలో చిడతలు. సంక్రాంతికి అతనిది ఒక ప్రత్యేక అలంకరణ. కాలికి చెప్పులు లేకుండానే ఊరంతా తిరుగుతాడు. రాగి చెంబు నిండగానే బియ్యం భుజానికున్న జోలిలో పోసుకుంటాడు. హరిలో రంగహరి అంటూ హరిదాసు ఆ ఇంటి ముందు ఆగగానే యశోదమ్మ గారు పళ్ళెంలో బియ్యం పట్టుకొచ్చింది. ఆమె కంటే ముందు పండుగకొచ్చిన మనవరాలు బుజ్జి బుజ్జి చేతులతో బియ్యం పట్టుకొని నేనిత్తా అంటూ పేచి పెట్టి నిలబడింది. యశోదమ్మ గారిని చూడగానే హరిదాసు పాట ఆపి వంగున్నాడు. ఆ పసిపిల్లకు చేతుల్లో బియ్యాన్ని ఏం చేయాలో తెలియక అమ్మమ్మ వైపు చూసింది. ఆవిడ పసిపిల్ల చేతులు పట్టుకుని హరిదాసు తల మీద ఉన్న చెంబులో బియ్యం పోయించింది. ఆ పిల్ల దోసిట్లో బియ్యం ఓ గరిటెడు కూడా ఉండవు. హరిదాసు కృష్ణార్పణమస్తు అన్నాడు. ఆ పిల్ల చప్పట్లు కొడుతూ గంతులేసింది. హరిదాసు సంబరపడిపోయాడు. తర్వాత యశోదమ్మ అతని చెంబులో పళ్ళెంలోని బియ్యం పోస్తుంటే ఆ చిన్నారి దోసిలితో పళ్ళెంలోని బియ్యం తీసి చెంబులో పోసింది. అతను తిరిగి కృష్ణార్పణమస్తు అన్నాడు. ఆ చిన్నారి కిలకిలా నవ్వుతూ గంతులేసింది. దానం చేయడంలో ఆనందం ఆ చిన్నారి ముఖంలో తాండవించింది. హరిదాసు నవ్వుకుంటూ హరిలో రంగహరి అంటూ ముందుకు కదిలాడు. అందరికంటే రెట్టింపు బియ్యం యశోదమ్మ ఇంట్లో దొరుకుతాయి. అందుకే ఆ ఇల్లంటే హరిదాసుకు ఎంతో ఇష్టం. అందులో ఆ సంవత్సరం ఆమె మనవరాలు ఓ ప్రత్యేకత ఆకర్షణ అయిపోయింది. అమ్మమ్మ, ఇంకా హరిదాసు రాలేదు అంటూ తెల్లారింది మొదలు ఆ పసిపిల్ల అడుగుతూనే ఉంటుంది. అంతలో హరిదాసు రానే వస్తాడు. సంతోషంతో ఆ పిల్ల గంతులేసేది. ఆ రోజు భోగి పండుగ. అందరూ వీధులన్నీ ముగ్గులతో నింపేశారు. భోగి నాడు రథం ముగ్గుకో ప్రత్యేకత. సూర్యుడు ఊరేగే రథం అది. సంక్రాంతికి ముగ్గుకో ప్రత్యేకత ఉంటుంది. వీధి గుమ్మాలన్నీ మామిడాకు తోరణాలతో బంతి పూదండలతో కలకల్లాడుతున్నాయి. ఆడ మగ పిల్లలందరూ కలిసి తెల్లవారకుండానే భోగి మంటలు వేశారు. పిల్లలు పెద్దలు తలంటుకుని కొత్త బట్టలు కట్టుకున్నారు. ఇళ్లల్లో ఆడవారు పిండి వంటలతో భోజనాలకు వంటలు తయారు చేస్తున్నారు. బారెడు పొద్దెక్కింది. గంగిరెద్దులవాడు గంగిరెద్దుతో వచ్చి వెళ్ళాడు. యశోదమ్మ మనవరాలి ముఖం ముడుచుకునే బియ్యం వేసింది. తర్వాత దేవుడి ఊరేగింపు వచ్చింది. రోజు అమ్మమ్మతో పాటు ఆ చిన్నారి బియ్యం, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, వెలిగించిన దీపాలతో పాటు పళ్ళెం పట్టుకొని అందించేది. పూజారి ఆ పళ్ళెం అందుకుని పల్లకీలో ఊరేగుతున్న దేవునికి గంట వాయిస్తూ హారతి ఇచ్చి పళ్ళెంలోని పదార్థాలు ఆ పల్లకిలో ఓరగా గుమ్మరించి దీపాలతో తిరిగి పళ్ళెం అందించేశాడు. అతను వెండి శటగోపం తల మీద పెట్టి గట్టిగా నొక్కితే పకపకా నవ్వేది. ఆ రోజు ఆ చిన్నారికి నవ్వు రాలేదు. దేవుని ఊరేగింపు పల్లకి కదిలిపోయింది.
అమ్మమ్మ, హరిదాసు ఇంకా రాలేదు అంది బుంగమూతి పెట్టి. ఇంకా ఎందుకు రాలేదో అమ్మా, వస్తాడమ్మా అంది యశోదమ్మ. అటూ ఇటూ చూసింది. ఆ చిన్నారి ముఖమే కాదు, ఆ వీధే చిన్నపోయినట్లుంది. హరిదాసు రాలేదేమే? యశోదమ్మ అటుగా వచ్చిన పని మనిషి సత్తెమ్మను అడిగింది. ఇక రాడమ్మా అంది సత్తెమ్మ విచారంగా. అదేమిటే? యశోదమ్మ ఆశ్చర్యంగా అడిగింది. ఆయనకు చక్కెర రోగమట. చెప్పులు లేకుండా తిరిగేటోడు కదమ్మా, కాల్లో మేకు గుచ్చుకుందంట. ఆస్పత్రి కాడికి తీసుకుపోయినారమ్మా. అదా పాపం, మొన్న కూడా కుంటుకుంటూ వచ్చాడు అంది యశోదమ్మ బాధగా. చూసి వద్దాం తాత అంటూ అక్కడే నిలబడి ఆ మాటలు విన్న చిన్నారి పేచీ పెట్టింది. తప్పకుండా సాయంకాలం ఆస్పత్రికి వెళ్ళి చూసొద్దామన్నాడు యశోదమ్మ భర్త వీరయ్య గారు. ఆ వార్త విన్నాక యశోదమ్మ కాలు చెయ్యి ఆడల. ఆ సాయంకాలం వీరయ్య గారు మనవరాల్ని తీసుకుని హరిదాసుని చుట్టానికి ఆస్పత్రికి వెళ్ళాడు. ఎర్రని పట్టుబట్టలు లేవు, చేతిలో చిడతలు, ముఖానికి నామాలు, నెత్తిన రాగి చెంబు లేవు. మామూలు పంచెలో ఆస్పత్రిలో బల్ల మీద పడుకుని ఉన్నాడు. ఆ చిన్నారి అతన్ని చూసింది. హరిదాసు కాదు, వెళ్ళిపోదాం అని పేచీ పెట్టింది. చిన్నారిని తీసుకుని వీరయ్య గారు ఇంటికొచ్చేశాడు. హరిదాసు వేషం ఆ చిన్నారి మనస్సులో ముద్ర వేసింది. హరిదాసు ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలీదు. అతని అసలు పేరే తెలీదు. అతనికి పిల్లలెందరో కూడా ఎవరికీ తెలీదు. హరిలో రంగ హరి అని పాడటం తప్ప అతను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాడు. అతని వివరాలు ఎవరికీ తెలియవు. పండుగ ఆర్భాటంగానే గడిచిపోయింది. హరిదాసు రాకపోయినా ఆగలేదు. కానీ ఏదో వెలితిగానే ఉంది. అందరి జ్ఞాపకాల్లో హరిదాసే. మనిషికి మనిషికి మధ్య అనుబంధం మది. అమ్మమ్మ, ఇంకా హరిదాసు రాడా అడిగింది చిన్నారి అమాయకంగా. కాలు బాగయ్యాక మళ్ళీ వస్తాడమ్మా అంది యశోదమ్మ. కాలు బాగు చేయమని దేవుడు అడగొచ్చు కదా, ఎందుకు అడగటం లేదు? చిన్నారి ఎదురు ప్రశ్న వేసింది. తప్పకుండా అడుగుతాడమ్మా, తప్పకుండా నయమవుతుంది అంది యశోదమ్మ. పండుగ వెళ్ళగానే చిన్నారిని తీసుకుని కూతురు అల్లుడు పట్నం వెళ్ళిపోయారు. ఇల్లంతా చిన్నబోయింది. యశోదమ్మకు వీరయ్యకు ఏమీ తోచలేదు. అంతలో ఒకరోజు సత్తెమ్మ పనికొచ్చినప్పుడు, అమ్మా, హరిదాసు చచ్చిపోయిండమ్మా అంది చావు కబురు చల్లగా చెప్పినట్టు. అవునమ్మా, ఆయనకు పెళ్ళాం ఉందంట, ఒక కొడుకట, కొడుకు అక్కడ ఈ స్కూల్లో పంతులట అంటూ సత్తెమ్మ విన్న విషయాలు గబగబా చెప్పేసింది. అలాగా పాపం, ఎంత దేవుణ్ణి ప్రార్థిస్తూ బతికినా కర్మను తప్పించలేరే. హరిదాసు కూడా చెర నుండి విడిపించుకోలేకపోయాడు అన్నాడు వీరయ్య గారు. ఇక మనకి హరిదాసు యోగం లేదన్నమాట అంది యశోదమ్మ. ఆమె మనసులో ఏదో విరక్తి భావం తొంగి చూసింది. ఆ వార్త విన్నాక ఊరిడి మంది బాధపడ్డారు. సంవత్సరం ఇట్టే తిరిగి వచ్చేసింది. ఏదో వెలితిగా ఉన్న ఆ ఊరి వారికి హరిలో రంగ హరి అనే పాట వినబడుతున్నట్లే ఉంది. ఆ రోజు నిజంగానే గంగిరెద్దుల వాడి సన్నాయి పాట వినబడకుండానే హరిలో రంగ హరి పాట వినపడింది. ఇది కళా నిజమా అనుకున్నారు అందరూ. పాట దగ్గరవుతుంది. పిల్లలు వీధుల్లోకి పరిగెత్తారు. అమ్మమ్మ, హరిదాసు రాకపోతే మీ ఊరు రాను అని పేచీ పెట్టిన చిన్నారికి తప్పకుండా వస్తాడమ్మా, అతని కాలు బాగయింది అని నచ్చ చెప్పింది ఫోన్లో అమ్మమ్మ. సంతోషంగా తల్లిదండ్రుల వెంట చిన్నారి తిరిగి అమ్మమ్మ గారి ఊరు వచ్చింది. హరిదాసు చచ్చిపోయాడు, ఇంకా తిరిగి రాడమ్మా అని అమ్మమ్మ తాత కూడా మనవరాలికి చెప్పలేకపోయారు. ఆ చిన్నారికి ఎలా నచ్చ చెప్పాలో వారికి తెలియలేదు. అంతలో హరిలో రంగహరి అంటూ హరిదాసు కీర్తన వినపడింది. అదే గొంతు. అదెలా సాధ్యం? చనిపోయిన హరిదాసు తిరిగి బతికి ఎలా వస్తాడు? యశోదమ్మ వీరయ్య గారు ఆశ్చర్యపోతూ అనుకున్నారు. అదేమీ తెలియని చిన్నారి అమ్మమ్మ తాత, హరిదాసు వచ్చేస్తున్నాడు అంటూ వీధిలోకి పరిగెత్తింది. అయినా యశోదమ్మ పళ్ళెంలో బియ్యం సిద్ధం చేసింది. ఆమె అందరికంటే హరిదాసుకు బియ్యం ఎక్కువ ఇవ్వటమే కాదు, 1 రూపాయి కూడా ఇచ్చేది. అంతే. ఆ ఇల్లంటే హరిదాసుకు మరీ ఇష్టం. హరిలో రంగహరి పాట దగ్గరవుతుంది. అందరి హృదయాల్లో తెలియని ఆనందం తొణికిసలాడింది. అదే గొంతు. ఇది కళా నిజమా అనుకున్నారు అందరూ. హరిలో రంగహరి అని హరిదాసు ఇంటి ముంగిట్లో ముగ్గుల మధ్యలో వచ్చి నిలబడ్డాడు. చిడతలు వాయిస్తూ పాడుతూనే ఉన్నాడు. అందరూ తెల్లబోయి చూశారు. నువ్వు అతని కొడుకువా? తండ్రి పోలికలే, కానీ వయస్సులో చిన్నగా ఉన్నావు వీరయ్య గారు ఆశ్చర్యంగా అడిగారు. అవును బాబు, నేను అతని కొడుకునే. నేను బడిపంతులుగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. నా తండ్రిని రోజు హరిదాసులా వెళ్ళి బిచ్చం ఎత్తుకోవద్దని అడ్డు పెట్టేవాడిని. చనిపోయే ముందు నా తండ్రి నా చేతిలో చేయి వేసి కన్నీళ్లతో
అరేయ్, అది ముష్టి కాదురా, ఊరిడి మంది అందించే ఆత్మీయతరా. వారి ఆత్మీయతను వదిలిపెట్టుకురా. నా ముత్తాత, నా తాత, నా తండ్రి అందరూ ఇలా బతికిన వారే. ఇది మన కుల వృత్తిరా. ఆ వృత్తిని కాలదన్నకురా అంటూ ప్రాణాలు విడిచాడు బాబు. నా తండ్రి మాటలు నిజమే అనిపించాయి బాబు అంటూ అతను కారే కన్నీళ్లు తుడుచుకున్నాడు. అతనితో పాటు ఆ మాటను విన్న వాళ్ళందరూ కళ్ళొత్తుకున్నారు. గుండెలోని ఆత్మీయత వారి కళ్ళల్లో కదలాడి కన్నీళ్ల రూపంలో పొంగి బయటకొచ్చింది. మంచి పని చేశావు నాయన, తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నావు. ఈ ఊరిలో అందరం ఒక్కటే. అన్ని వృత్తుల వారు కలిస్తేనే ఇది ఒక గ్రామం. తక్కువ ఎక్కువ భేదాలు లేవు. పంతులు ఉద్యోగం మానకు. అక్షరం ముక్కరానివాడు సత్తునాణెంలా ఎక్కడా మారలేడు అన్నారు వీరయ్య గారు. హరిలో రంగహరి అని ఆ హరిదాసు వంగగానే చిన్నారి అమ్మమ్మ కంటే ముందు దోసిలిలో బియ్యం ఆ రాగి చెంబులో పోసింది. తర్వాత యశోదమ్మ పళ్ళెంలో బియ్యం చెంబులో పోసింది. కృష్ణార్పణమస్తు అని ఆ మాట వినగానే చిన్నారి గంతులేసింది. హరిలో రంగహరి అని చిడతలు వాయిస్తూ ముందుకు కదిలాడు హరిదాసు. ఆ వీధికే తిరిగి కొత్త కళ వచ్చినట్లనిపించింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.